గారికి శతదా సహస్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ పునీత్ లక్ష్మీకాంత్ శర్మ. మా అసోసియేషన్ తరఫున కృష్ణపాత్రధారైనటువంటి రాజన్ లక్ష్మికి సత్కారం చేద్దాం అనుకుంటున్నామండి. రాజన్ లక్ష్మి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే ఈరోజు మన ప్రవచనకర్త బుర్రా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా రామనాథ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని నిధులు తీసుకుంటున్నటువంటి మా చింతలపాటి సోలపాటి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. శ్రీకృష్ణ పాత్రధారి. అలాగే నిరట్ల ఫౌండేషన్ జనగాం వారిని కూడా వేదిక మీద కూర్చొని ఒకసారి వీరందరి సమక్షంలో, అంటే వీరందరూ పైకి వచ్చారంటే మనలో నుంచి వచ్చిన కాబట్టి మనందరం కళాకారులు సన్మానం చేస్తున్నారు భావించండి దయచేసి. నిరట్లని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ నాటకానికి మాకు దర్శకత్వం వహించి క్యారెక్టర్స్ అన్ని కూడా ఫిక్స్ చేయించి ఈ నాటకాన్ని మిమ్మల్ని ప్రదర్శించడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి డాక్టర్ చింతలపాటి హిమబిందు గారిని కూడా మీ అందరి కడతాల దాని మధ్య వేదిక ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఈ నాటకం గురించి వారు చాలా కష్టపడ్డారు, ఇక్కడ నాటకం వేయించాలి అని చెప్పేసి. అలాగే సోలపాటి గారు వారి దంపతులు వాళ్ళిద్దరూ చాలా కష్టపడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. నాటకం చక్కగా నడుస్తుంది. చిన్న 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసినట్టు నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు డాక్టర్ సోలపాటి గారు వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. మా అసోసియేషన్ గత 25 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో నాటకాలు వేస్తూ సుమారు 500 నాటకాల పైన వేయడం జరిగిందని చెప్పాను. నేను దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ యాత్ర. ఇప్పుడు మన ముందు శ్రీకృష్ణ పాత్రధారి అయినటువంటి వర్ధమాన కళాకారిణి శ్రీకృష్ణ పాత్రధారి చిరంజీవి చింతలపాటి రాజేంద్ర లక్ష్మి గారికి కళామతలకి మీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ జ్ఞాపక బహుకరణ తేదీ 26/4/2026 జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నిర్మల్ జిల్లా. ఈ మొమెంటోని పెద్దల సమక్షం